హలో హాయ్ ఎవ్రీవన్, చాలామంది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ యూస్ చేసి నో కాస్ట్ ఈఎంఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంటారు అనమాట. అది ఆన్లైన్ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, మింత్రా, క్రోమా ఎక్కడెక్కడ పడితే అక్కడ మనకి ఆఫర్స్ అనేది ఇస్తున్నారు అనమాట. మరి ఆ నో కాస్ట్ ఈఎంఐ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయనే విషయాన్ని గురించి వీళ్ళు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా నష్టాల గురించి తెలుసుకుందాం, తర్వాత వాటి లాభాల గురించి కూడా తెలుసుకుందాం. బట్ దీనికంటే నష్టాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను చెప్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వీచ్ చేసినట్లయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అనేది మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఏదైనా ప్రోడక్ట్ నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటున్నారంటే మనము 100% మనం ఎక్స్ట్రా పే చేయమంటే అది రాంగ్ అండి. ఖచ్చితంగా మీరు ఎంతో కొంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే. అది ఇంక్లూడింగ్ మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి బ్యాంక్ కూడా ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు 199 ప్లస్ జిఎస్టీ కానివ్వండి, 299 ప్లస్ జిఎస్టీ కానివ్వండి, బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉండొచ్చు. బట్ నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే మీకు ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే అమౌంట్ అనేది పే చేస్తున్నారో దానికి ప్రతి మంత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా డెబిట్ అవుతాయి. బట్ అఫ్ కోర్స్ బ్యాంకు మనకి ఈఎంఐ సెగ్రిగేషన్ ప్రకారము మీరు పే చేసేటువంటి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంతైతే అవుతుందో 10 ఇయర్కి వచ్చేసి మీరు యాక్చువల్ ప్రోడక్ట్ కాస్ట్ అనేది పే చేస్తారు. బట్ ఇంకొకటి ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ పైన ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది కాంపోనెంట్ మీకు స్టేట్మెంట్ పైన వస్తుందో దానికి 18% జిఎస్టీ అనేది ఉంటుంది. సో మీరు ఒక 10,000 ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి, ఆ 10,000 ఎండ్ ఆఫ్ ద 10 ఇయర్కి మీరు 10,000 పే చేస్తుండొచ్చు. బట్ ఆ 10,000 ప్లస్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉందో దానిపైన జిఎస్టీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అండ్ దాంతోపాటు మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఇస్తాడో ప్రోరేటా బేసిస్ పైన నెంబర్ ఆఫ్ డేస్ ఫస్ట్ మంత్ ఈఎంఐ ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మీరు నో కాస్ట్ ఈఎంఐ అనేది తీసుకుంటారో క్రెడిట్ కార్డ్ పైన మీకు ప్రతి బ్యాంకు మీ కార్డు పైన సర్టెన్ రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రీమియం కార్డు యూస్ చేస్తుంటారు. ఆ ప్రీమియం కార్డు పైన ఒక్కొక్క పాయింట్ 1 రూపీ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఒక్కొక్క పాయింట్కి ఎయిర్ మైల్స్ కానివ్వండి, క్యాష్ బ్యాక్ ఓచర్స్ కానివ్వండి, ఓచర్స్ కానివ్వండి, ప్రోడక్ట్ క్యాటలాగ్ చాలా హై రేంజ్లో ఉంటాయి. అని కొన్ని బ్యాంకులు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి స్మార్ట్ బై ఉంది. అక్కడ మీరు పర్చేస్ చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే నార్మల్గా మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ కంటే 10 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. మీరు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఎక్కడ యూస్ చేసినా కూడా. మరి ఎప్పుడైతే మీరు నో కాస్ట్ ఈఎంఐ అనేది యూస్ చేస్తారో ఈ నో కాస్ట్ ఈఎంఐ వల్ల మీరు తీసుకున్న ప్రోడక్ట్ పైన ఇచ్చేటువంటి రివార్డ్ పాయింట్స్ అనేది అది ఖచ్చితంగా ఆటో క్యాన్సిలేషన్ అయితే అవుతున్నాడు. మీకు ఆ రివార్డ్ పాయింట్స్ బ్యాంక్ ఇవ్వదు, ఎందుకంటే మీరు నో కాస్ట్ ఈఎంఐ మీరు తీసుకుంటున్నారు కాబట్టి. సో నో కాస్ట్ ఈఎంఐ వల్ల ప్రాసెసింగ్ ఫీ లాసు, జిఎస్టీ ఉంది, ఇంట్రెస్ట్ లాసు, అండ్ దాంతోపాటు మీకు రివార్డ్ పాయింట్స్ కూడా లాస్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పేసి చాలా వరకు ఆఫర్స్ ఇస్తుంటారు. ఆ పర్టికులర్ కార్డ్ పైన మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది నో కాస్ట్ ఈఎంఐ పైన ఉంటుంది. మీరు అట్ ఏ టైం ప్రోడక్ట్ కొన్నా కూడా మీకు ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ని అట్ ఏ టైం స్వైప్ చేయడం చాలా మంచిది. సో మీకు ఎక్స్ట్రా కాస్ట్ అనేది బేర్ చేయడం, దాంతోపాటు మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట. మరి నో కాస్ట్ ఈఎంఐకి వెళ్తే కనుక మీరు ప్రోడక్ట్ కంటే ఎక్స్ట్రా పే చేస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తున్నారు, దాంతోపాటు రివార్డ్ పాయింట్స్ అనేది లాస్ అవుతున్నారు. ఇది క్రెడిట్ కార్డ్ సంబంధించి నో కాస్ట్ ఈఎంఐ అనేది నష్టాలు. మరి లాభాలు ఏంటంటే ఎప్పుడైతే మీరు హయ్యర్ ప్రోడక్ట్కి వెళ్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అఫోర్డబుల్ ప్రైస్లో లేకుండా 50,000 కానివ్వండి, 1 lakh కానివ్వండి, మీకు ఇష్టమైనటువంటి ప్రోడక్ట్ అనేది మీకు అఫోర్డబుల్ అంటే మీకు మంచి డిస్కౌంట్లో దొరికిందంటే కనుక అలాంటి ప్రోడక్ట్ని నో కాస్ట్ ఈఎంఐ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. బట్ పర్లేదనే లేక ఎక్స్ట్రా అమౌంట్ పడినా కూడా పర్లేదు, నేను ఒక ఎక్స్ట్రా 5% కానివ్వండి, ఎక్స్ట్రా 2% ఏదైతే ఉందో టోటల్ ప్రోడక్ట్ పైన నేను బేర్ చేయగలుగుతాను అనుకుంటే కనుక అలాంటి ప్రోడక్ట్ని ఎప్పుడైతే ఈ బిగ్ బిలియన్ డేస్ కానివ్వండి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కానివ్వండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంబంధించి ఆ టైంలో మీకు ఇచ్చినటువంటి డిస్కౌంట్స్లో మీరు యూస్ చేసుకోండి. ఇంకొకటి డిస్కౌంట్ అనేది కంప్లీట్గా మీకు 10% అంటే మీకు 1 lakh యూస్ చేసే కాడికి 10,000 ఎవరు కూడా డిస్కౌంట్ ఇవ్వరండి. ఈ డిస్కౌంట్ అనేది మీకు అప్ టు క్యాపింగ్ అనేది ఇస్తారు, మినిమం పర్చేజ్ చేస్తారు, మ్యాక్సిమం డిస్కౌంట్ అనేది ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక 5,000 మీరు పర్చేజ్ చేస్తేనే ఈ 10% అప్లికబుల్ అవుతుంది. అండ్ ఆ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ మ్యాక్సిమం 2,500 మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. అలాగా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు వాటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో మీకు నో కాస్ట్ ఈఎంఐ బెటరా లేదంటే అట్ ఏ టైం మీకు క్రెడిట్ కార్డ్ బెటరా అనేది
టోటల్ పేమెంట్ బెటర్ అనేది కామెంట్ సెక్షన్తో కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.